దేవుని వాక్యం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 14వ వచనం. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై చాలు. మన దేవుడు యథార్థవంతుడు, మన దేవుడు న్యాయవంతుడు, మన దేవుడు నీతిమంతుడు, మాట తప్పని దేవుడు, నిన్న నేడు యుగయుగాలు ఏకరీతిగా ఉన్న దేవుడు. కాబట్టి మన దేవుని యందు ఏ చెడుతనము లేదు. చెడుతనానికి మన దేవుని యొద్ద తావు లేదు. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది 92వ కీర్తన 14వ వచనం. నాకు ఆశ్రయదుర్గమైన వాడు యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు. కాబట్టి మన దేవుడు యథార్థవంతుడని మనం తెలుసుకోవాలి. మన దేవుడు ఏ చెడుతనము లేదు. కాబట్టి మన దేవుడు అడిగి తీస్తాను, తడితే తీస్తాను, వెతికితే దొరుకుతానన్నాడు. నా నామం నేదడిగినా ఇస్తానన్నాడు. కాబట్టి మన దేవుడు మాట తప్పనివాడు. అందుకే ప్రభు అంటాడు, భూమి ఆకాశములు గతించును కానీ నా మాటలు ఏమాత్రము గతించవన్నాడు. కాబట్టి దేవుడు మనకెల్లప్పుడూ సహాయం చేసేవాడు. మనల్ని చూసే దేవుడు ఆయన. మనల్ని చూసే దేవుడు. మనల్ని చూసి మన అక్కరతలు చూసి వాటిని తీర్చే దేవుడు. కాబట్టి ఎల్లప్పుడూ మన దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఎల్లప్పుడూ మన అక్కరతలు ప్రభువుకు తెలియచేయాలి. మనం ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు అన్ని విషయములో తన కృపని, తన ప్రేమను, తన కనికరాన్ని మన పక్షంగా విస్తరింపచేసి అన్ని విషయంలో మనకు సహాయం చేస్తాడు.